మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ మంగళవారం. సత్సంగ బోధ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా చాలా అద్భుతమైన విలువలతో కూడిన మరియు మనని ఆలోచింపచేసే బ్రహ్మాండమైన కథను మనకు మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్రాజు గారు అందించారు. ఆ కథ ఏమిటో విని దాంట్లో సారాన్ని గ్రహించి అందరికీ తప్పకుండా షేర్ చేద్దాం. ఈరోజు మన కథలో శీర్షిక నిజమైన సత్పురుషుడు. నిజమైన సత్పురుషుడు ఎవరు, ఎలాంటి వారు మనకంతా తెలుసు, చాలా మటుకు తెలుసుకుంటూనే ఉంటుంటాము. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఇల్లు కట్టిన తర్వాత కానీ వాస్తు బాగుందా లేదా అని చూస్తారు. ఒకవేళ వాస్తు కనుక బాగోకపోతే దాన్ని సరిచేసుకుంటారు. వాస్తు కనుక బాగుంటే అంతా బాగుంటుంది, దివ్యంగా ఉంటుందని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది వాస్తుదేముందండి, అంతా మన కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అంటుంటారు. ఇవన్నీ సహజంగా మనం అందరూ అనుకుంటున్న విషయాలే. అసలు ఈ నిజమైన సత్పురుషుడు అనే టైటిల్కి నేను చెప్పే వాస్తుకి ఏమిటండి కనెక్షను? అదే కదా, వినండి. ఆ కనెక్షన్ ఏంటో ఈ కథలో మీకు అర్థమవుతుంది. హైదరాబాదుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హైదరాబాదు శివారు పల్లెటూరులో కొంత భూమిని కొని అక్కడ ఒక ఫామ్ హౌస్ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటితో పాటు అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ల నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ పెద్ద మామిడి చెట్టును చూసి ముచ్చటపడి ముఖ్యంగా ఆ భూమిని కొన్నారు. ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని తగిన మార్పులు చేయించుకోమని వారి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు. వారు చెప్పినట్టే వ్యాపారవేత్త శాస్త్రి గారిని కలిసి వారిని తీసుకుని కారులో ఇద్దరు బయలుదేరారు. కొంత ప్రయాణం తర్వాత వారు వెళుతున్న దారిలో వ్యాపారవేత్త కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి వెనుకగా ఓవర్టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన శాస్త్రి గారు చిరునవ్వుతో, మీ డ్రైవింగు నిజంగా చాలా సురక్షితమైంది అన్నారు. దానికి వ్యాపారవేత్త నవ్వుతూ, అయ్యా, వారికి ఏదో అత్యవసరమైన పనేమో, అందుకే తొందరగా వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుగా వెళ్ళడానికి దారి ఇవ్వడం మన ధర్మం కదండి అన్నారు. అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది. అక్కడ వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో వ్యాపారవేత్త కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక కొంటి కుర్రోడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. అది గమనించిన వ్యాపారవేత్త అతడిని తప్పించి తన కారును మరింత నెమ్మదిగా పోనిస్తున్నారు. అది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది. ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు. ఈసారి ఆశ్చర్యపోవడం శాస్త్రి గారి వంతైంది. సార్, ఇలా ఇంకో పిల్లాడు మరల వస్తాడని మీరు ఎలా ఊహించారు అని ప్రశ్నించారు. దానికి వ్యాపారవేత్త నవ్వుతూ, పిల్లలు ఎప్పుడు అంతే కదండి, ఒకడి వెంట మరొకడు వెంట పడుతూ ఆడుకుంటారు, వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా అన్నారు. కారు ఫామ్ హౌస్కి చేరుకుంది. కారులోంచి వారు క్రిందికి దిగుతుండగా అక్కడ ఒకసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఒక్కసారిగా ఎగిరాయి. అది చూసిన వ్యాపారవేత్త శాస్త్రి గారిని ఆపి, సార్, మీరు ఏమీ అనుకోకపోతే మనం కొద్దిసేపు ఇక్కడే ఆగి వెళదాం. అక్కడ వెనుక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడి పళ్ళు కోస్తున్నట్లుంది. మనం కనుక హఠాత్తుగా వెళితే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టు నుండి దూకితే క్రింద పడిపోతారు. ఎందుకండి అనవసరంగా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది అన్నారు. శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండి ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు,
ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు. ఈసారి ఆశ్చర్యపోవడం వ్యాపారవేత్త వంతైంది. వ్యాపారవేత్త ఎందుకని అడగగా, ఏ ప్రదేశం అయినా మీలాంటి ఉత్తములు నివసిస్తుంటే సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతటా అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు. ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో ఆ ఫలితం లబ్ధి పొందే వారికే కాక అది మనకు కూడా మంచి చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడిగా మారిపోతాడు. నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా. నిజమేనండి, సాధువులు, సత్పురుషులు సమాజానికి మేలు చేస్తారు, అది మనకి తెలుసు. దీంట్లో అసలైన విషయాన్ని మనం గ్రహించవలసింది ఏమిటంటే, వాస్తు వాస్తు అంటూ తల బద్దలు కొట్టుకుంటూ వాస్తు వల్ల ఏదో జరిగిపోతుంది, జరుగుతుంది అని మూఢంగా నమ్మకుండా ఈ షావుకారుల మంచి మంచి పనులు చేస్తూ చక్కటి పాజిటివ్ ఆలోచనలతో అందరి తరపున మంచి కోరుకుంటే ఇంకా వాస్తుతో పనే ఉందండి. మనం కూడా అలా ప్రయత్నిద్దాం. అటువంటి శక్తిని మనకి ఆ సాయినాథుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.